కంప్లీట్ అయిన తర్వాత పోలీస్ శాఖ సంబంధించి కదా విద్యాశాఖ అధికారులు ఏంటంటే మీరు ఏదో చేస్తున్నారని నేను అన్నట్టు నాతో మాట్లాడేది ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య వ్యవస్థగా చట్టాన్ని గౌరవిస్తూ చట్ట పరిధిలోనే మేము మా యొక్క వాదనని మా యొక్క వాస్తవాలని లిఖితపడిగా ఉన్నటువంటి ఆర్డర్స్ ని మీడియా ద్వారా విద్యాసారాల దగ్గర మాట అంటే క్లియర్ చెప్పండి ఇప్పుడు అక్కడ కాంపిటీషన్ నీతి విద్యాశాఖ అధికారులు ఇలా తిమింగలాలై ఈరోజు విద్యాశాఖను ఏలుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఈరోజు ఉదాహరణ చూస్తే ఈరోజు బడంపేటలో బాలాపూర్ మండలం రంగారెడ్డి జిల్లా బడంపేటలో మనం ఉన్నాం. నాగపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈరోజు స్కాలర్స్ ఇంటర్నేషనల్ చూడండి ఈరోజు నిర్మాణంలో ఉంది. ఈరోజు మనం మాట్లాడుతున్నాం మరి మార్చి 2వ తారీఖున. ఇది ఏప్రిల్ సంక్రాంతి ముందే జనవరిలోనే మేఘాల మీద మరి 10వ తారీఖే మరి స్కూల్కి పర్మిషన్ ఇవ్వాలని అన్ని రకాలుగా ఈ స్కూల్ బిల్డింగ్ నిర్మాణం జరిగిపోయింది. ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఉంది, ట్రాఫిక్ సేఫ్టీ ఉంది, రోడ్డు సౌకర్యాలు ఉన్నాయి, బాత్రూమ్ ఉన్నాయి, లైబ్రరీ ఉన్నాయి, ప్లే గ్రౌండ్ ఉన్నాయని చెప్పేసి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి ఈ స్కూల్కి పర్మిషన్ ఇవ్వాలని మరి మండల విద్యాశాఖ అధికారులు మరి ఫైల్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఈ ఫైల్ కూడా ఇదే ఫైల్ ఫార్వర్డ్ చేసిరు. సో మేము ఒకటే అడుగుతున్నాం అంటే ఇలా మండల విద్యాశాఖ అధికారి మేఘాల మీద 10వ తారీఖు రోజు జనవరి 10, 2026 మరి ఇది ఫైల్ ఫార్వర్డ్ చేసిరు. ఏమని చేశారు? ఈ స్కూల్ భవనానికి అన్ని రకాలుగా అనుమతులు ఉన్నాయి. ఇక్కడ పిల్లలకు సంబంధించిన సేఫ్టీ పరికరాలు కానీ, ఫైర్ ఎక్విప్మెంట్ కానీ, ట్రాఫిక్ యూనివర్సిటీ కానీ, జిహెచ్ఎంసీ యూనివర్సిటీ కానీ అన్ని రకాలుగా ఉన్నాయి. ఇందులో స్కూల్ పెట్టాలి, వెంటనే స్కూల్ నిర్వహించవచ్చు అని చెప్పేసి ఆయన రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఇలా మనిషి చనిపోయినా బ్రతుకున్నా కూడా వచ్చేటువంటి సర్టిఫికేట్ ఇలా ప్రభుత్వానికి ఆధారం. మరి ఇలా స్థానికంగా ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారి మరి ఈ విధంగా అవినీతికి పాల్పడుతూ మరి డిఓ గారు ఈరోజు అవినీతికి పాల్పడుతూ ఈయన 10వ తారీఖు పంపించలేదు, 11వ తారీఖు డిఓ గారు పంపించారు ఆర్జీ కార్యాలయానికి. అంటే ఇలా విద్యాశాఖ అధికారులు మొత్తం కూడా ఇలా కుమ్మక్కై లక్షల కొద్ది ఇలా మరి లంచాలు తీసుకొని మరి అక్రమంగా ఈరోజు నిర్మాణంలో ఉన్నటువంటి భవనానికి స్కూల్ అనుమతి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసమని కూడా మీ ద్వారా నేను మరి ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఒక స్కూల్ నిర్మాణం జరగాలంటే ఒక స్కూల్ కాదు, ఇది కొన్ని వేల మంది విద్యార్థుల యొక్క జీవితాలు ఇక్కడ ఉంటాయి. గతంలో మనం చూసినాం మరి కుకట్పల్లిలో ఇలాంటి మేఘాల మీద నిర్మించిన భవనం కూడా మరి రాత్రి కూలిపోయింది. విద్యార్థులు తరగతి గదిలోనే ఉండగానే కూలిపోయిన సందర్భం మనం చూసినాం. మరి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మరి ఎవరు అడగాలి? మాలాంటి వాళ్ళు అడిగితే ఇలాంటి అవినీతి అధికారులు మరి కార్పొరేట్ బడాబాబులు మమ్మల్ని మరి భయభ్రాంతి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, రౌడీ షీట్తో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు మేము మీడియాను ఆశ్రయించడం జరిగింది. ఇలా చూడండి స్కాలర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి ఈరోజు మరి మేఘాల మీద ఎలాంటి నిర్మాణం జరగకుండానే దానికి సంబంధించి కూడా మేము మరి ఆర్జేడీ గారికి ఫిర్యాదు చేసాం. ఎందుకంటే ఎంఈఓ గారి మీద నమ్మకం లేదు, డిఓ గారి మీద నమ్మకం లేదు కాబట్టి ఆర్జేడీ గారి మీద మరి నమ్మకంతో కమిషనర్ మీద నమ్మకంతో మేము పంపించాం. కానీ వాస్తవం మాకు ఏం తెలిసింది, ఈరోజు కమిషనర్ కార్యాలయంలో ఎవరైతే చక్రం తిప్పుతున్నాడో ఇలా లింగయ్య గారు ఈరోజు మరి ఈ స్కూల్కి పర్మిషన్ ఇవ్వాలని కూడా మరి ఎంఈఓ గారి మీద మరి ఒత్తిడి చేసినట్టు కూడా మాకు తెలుస్తుంది. అంటే లింగయ్య అంటే ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన ఏం చేయాలి? ప్రభుత్వ విద్యాశాఖని బలోపేతం చేయాలి. ముఖ్యంగా అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటించేటట్టు చేయాలి. మరి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఉన్నటువంటి లింగయ్య గారు ఈ రోజు మరి ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఇలా నిర్మాణంలో ఉన్నటువంటి స్కూళ్ళకి అనుమతులు ఇవ్వాలని ఏ విధంగా మరి తన కింది స్థాయి ఉద్యోగస్తులకు మరి ఫోన్ చేసి దిగజారి మరి మరి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏదైనా మీకు ఇవ్వాలనుకుంటే లిఖితపూర్వకంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మీకున్నటువంటి పరిధిలో ఈరోజు ఆ కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. అది కూడా లిఖితపూర్వకంగా ఆర్డర్ రూపంలో ఉండాలి. అలా కాకుండా ఫోన్ చేసి నువ్వు ఇస్తావా ఇవ్వవా, లేకపోతే నేను ట్రాన్స్ఫర్ చేసి పడేస్తాము, లేకపోతే నేను అక్కడ చేస్తా ఇక్కడ చేస్తా అని చెప్పేసి మరి భయభ్రాంతికి గురి చేసి ఈరోజు కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి నిర్మాణంలో ఉన్న భవనానికి స్కూల్ పర్మిషన్ ఇవ్వాలని ఒత్తిడి చేయడం అనేది ఎంతవరకు సమంజసమో లింగయ్య గారు సమాధానం చెప్పాలి. మీరు అధికారులను కలిసి అధికారులను కలిసినాము. ఇలా అధికారులే అవినీతిపై అయిపోయారు. కంచే చేను మేస్తే ఎవరి దగ్గర వెళ్ళాలి? అందుకే ఈరోజు మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా ఇలా మీ మంత్రిత్వ శాఖ విద్యాశాఖ మీ ఆధీనంలో ఉంది కాబట్టి మీ యొక్క ఆశయాలకు
ఇలా తెలంగాణకు రోల్ మోడల్గా మార్చాలని ప్రైవేట్ విద్యని ఇలా కంట్రోల్ చేసుకుంటూ ఇలా ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ ప్రైవేట్లో కూడా నాణ్యమైన విద్యను అందించాలి, అన్ని రకాల సౌకర్యాలు ఇలా పేద మధ్యతరగతి కుటుంబాలకి అందాలి అని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తుంటే ఇలా పేద మధ్యతరగతి కుటుంబాలకు దూరం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మరి మా మండల విద్యాశాఖ అధికారి డిఓ గారు అదేవిధంగా లింగయ్య గారు దీనికి ఏ విధంగా మరి వీళ్ళు సమాధానం చెప్తారో మరి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఇట్లాంటి మరి అవినీతి చేస్తున్నటువంటి అక్రమాలు చేస్తున్నటువంటి బడాబాబులు చాలా మంది ఉన్నారు. ఒక్కటి కాదు, ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి రోజుకొకటి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే